భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ఒడిపిలవంచ అడవుల్లో పెద్దపులి సంచారం కలకలం రేపింది. మహదేవ్పూర్ రేంజ్ పరిధిలో అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. పలు చోట్ల పెద్దపులి అడుగులు కనిపించడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరాపూర్ గూడూరు అడవుల్లో పులి పాదముద్రలు చూసి నిర్ధారించారు అధికారులు. మహదేవ్పూర్ పరిసరాల్లో పెద్దపులి కనిపించిందని స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు సిబ్బంది అడవుల్లోకి వెళ్లి పెద్దపులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పలు చోట్ల పులి పాదముద్రలు కనిపించాయి. దీంతో పులి ఎప్పుడు వచ్చింది, ఎటు వెళ్లిందని అటవీశాఖ అధికారులు అన్వేషిస్తున్నారు. ప్రజలు అడవుల్లోకి వెళ్లొద్దని సూచిస్తూ చుట్టుపక్కల గ్రామాల్లో దండోరా వేయిస్తున్నారు. మనం చూస్తున్నాం భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని అడవుల్లో పెద్దపులి సంచారం అయితే కనిపిస్తుంది. మన స్క్రీన్ లో కూడా క్లియర్ గా చూడొచ్చు. రోడ్డుకి అతి సమీపంలోనే పులి అడుగుజాడలు కావచ్చు, లేదంటే పులి వెళ్తున్నటువంటి దృశ్యాలు కావచ్చు మన స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం. అధికారులు కూడా అలర్ట్ చేస్తున్నారు అడవుల్లోకి ఎవరు వెళ్ళొద్దంటూ కూడా. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా. ప్రశాంత్. ఎస్ ఆశా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఓడిపిలంచ గ్రామ శివారులో పెద్దపులి సంచారాన్ని స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో అప్రమత్తమైనటువంటి పోలీసులు, అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు పెద్దపులి జాడకు సంబంధించినటువంటి ఆనవాళ్లను గుర్తించి కన్ఫర్మ్ చేశారు. దీంతో అటు ఆ గ్రామస్తులను కూడా అవేర్నెస్ చేశారు. ఎవరు కూడా ఆ ఉపాధి హామీ పనులకు కావచ్చు, పశువుల కాపర్ కాయడం కోసం కావచ్చు, అడవిలోకి ఇతరత్ర పనుల కోసము, వంట చెరుకు కోసం కానీ ఎవరు కూడా అడవిలోకి వెళ్ళొద్దంటూ కూడా ఆ గ్రామస్తులను అవేర్నెస్ చేశారు. ఇప్పటికే ఇటు వీరాపూర్ గూడూరు అడవుల్లో ఈ యొక్క పులి పాదముద్రలను గుర్తించారు. ఇది పెద్ద పులిగా నిర్ధారించారు. పెద్ద పులి పాదముద్రలు దాని యొక్క సైజును కూడా అంచనా వేసి ఇది ఆ పెద్ద పులిగా నిర్ధారించడంతో అయితే ఆ రెండు గ్రామాల ప్రజలతో పాటు ఇటు ఒడిపిలంచ శివారు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఎవరు కూడా కాటారం మండలానికి సంబంధించినటువంటి అడవుల్లోకి ఎవరు ఒంటరిగా వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా కూడా ఆ సమయాన్ని సందర్భంగా ఉదయం పూట మాత్రమే పనులకు వెళ్లి వ్యవసాయ పనులు ముగించుకొని తిరిగి రావాలని కూడా అటు పోలీసులు, ఇటు ఫారెస్ట్ అధికారులు చెప్పారు. అదేవిధంగా పెద్ద పులిని పట్టుకోవడం కోసం కూడా ఇటు కాటారం డివిజన్ తో పాటు అటు మహాదేవ్పూర్ ఆ ఏరియా ప్రాంతంలోని ఫారెస్ట్ అధికారులను కూడా 2 బృందాలుగా ఏర్పాటు చేసి ఒక పెద్ద పులిని ఆనవాళ్లను గుర్తించే పనిలో అయితే అధికారులు ఉన్నారు. ఆశ. రైట్ ప్రశాంత్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.